విశాఖపట్నం ఏవెన్ కళాశాల డౌన్లో ఉన్న బాపన ముత్యాలమ్మ గారి పండగ. ఈ మహోత్సవం కోసం సుమారుగా సంవత్సర కాలంగా, అంటే ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవానికి సంబంధించి ఏడాది కాలంగా కేవలము విశాఖపట్నంలో ఉండే మత్స్యకారులే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే ఈ బాపన ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా సమస్తం జరుగుతాయని అందరి అభిలాష, ఆకాంక్ష, నమ్మకం. ఈ నమ్మకానికి సంబంధించి భక్తజన సందోహం పెరిగిపోతూ ఉంది. ఇది రాత్రి అయ్యేసరికి చాలా ప్రముఖ తీర్థంగా కీర్తి ప్రతిష్టలతో అలరారుతుంది. ఈ అమ్మవారి దర్శనం చేసుకొని మీరు కూడా అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. గన్నేరు వీధిలో వెలిసినటువంటి శ్రీ బాపన ముత్యాలమ్మ జాలార్ల యొక్క కులదైవం. ఈ యొక్క కులదైవాన్ని మా యొక్క తాత ముత్తాతల దగ్గర నుంచి వారి అపారమైన భక్తి శ్రద్ధలతో, అపారమైన నమ్మకంతో వారు పూజిస్తూ అదేవిధంగా మా తండ్రులకు అప్పగించడం జరిగింది. వారు కూడా అపారమైన నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. అమ్మవారు యొక్క మహిమ ఏంటంటే ఎవరిని కూడా ప్రతి ఒక్కరు పూజించేవారు ప్రతి ఒక్కరిని కూడా మా జలారులే కాదు, ఎంతోమంది ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క నైవేద్యాలు పెడతారు, పూజలు చేస్తారు. వారందరికీ కూడా అమ్మవారు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడుతారనే నమ్మకం, అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ యొక్క జలార్ల కులదైవంగా వెలసిల్లినటువంటి శ్రీ 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 బాపన ముత్యాలమ్మను నిత్యం, ప్రతినిత్యం, అనునిత్యం కొలుస్తూనే ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు దాదాపు 5,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుపుతారు. అదేవిధంగా సాయంత్రం మేళతాళాలతో, తప్పెడి గుళ్ళతో, కోలాటాలతో, వివిధ నేల వేషాలతో అమ్మవారిని చాలా ఘనంగా ఊరేగింపుగా ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ యొక్క అమ్మవారి మహిమ ఏంటంటే ఎవరికి కూడా ఏ లోటు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆ అమ్మవారి నమ్మకంతోనే ఇంతవరకు కూడా మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల నుంచి మా వరకు వచ్చింది. మా పిల్లలకు కూడా ఆ అమ్మవారు సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ అమ్మవారికి మరొక్కసారి జై పలుకుతూ శ్రీ 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 బాపన ముత్యాల అమ్మవారికి జై. ఈమె బాపన ముత్యాలమ్మ తాలూకా నిత్య స్వరూపమ్మ తాలూకా విధి విధానాలు ఏంటంటే ఈ అమ్మ చాలా దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా నిష్ఠగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అంటే పూజ సామాగ్రి కానీ, ఆమె తీసుకున్న చీర కానీ, వచ్చే మనిషి చాలా నీట్గా ఉండి ఆమె ప్రసాదిస్తేనే కానీ అమ్మవారు సేకరించదు. ఆ రకమైన పవర్ఫుల్ తల్లి. ఏదైనా ఉంటే ఈ అమ్మవారి మీద ప్రమాణం చేస్తే, తప్పు చేసి కానీ ప్రమాణం చేస్తే మా అమ్మవారు అనుకుంటే మా అబ్బాయి అనే వదిలిపెట్టేది ఉండదు, నా భక్తుడని వదిలిపెట్టేది ఉండదు. భక్తుడికి కూడా నామరూపాలు చూపించేస్తుంది. ఆమెలో ఉండే గొప్పతనం అదే కనుక బాపన ముత్యాలమ్మ అంటే ఈమె తాలూకా ఒక వెజిటేరియన్ తాలూకా దోసకాయలు, దుంప మొక్కలతో ఉండే పూజ చాలా తక్కువలోనే జరిపించుకున్న మహాతల్లి. ఎందుకంటే చాలా వరకు వెళ్ళింది. నేను చూడనని చాలా ఇంట్లోకి వెళ్తే చూడలేము, నేను నేలుకోలేము అనే ప్రాధాయపడితే లాస్ట్కి మా తాలీ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి నేను ఏది అడగనరా, నాకు అక్కడ ఒక 6 ఏళ్ళ నుంచి నాకు నీడ కల్పించండి అనే భావనతోనే అడగగానే ఇక్కడికి వచ్చి ఆ నీడ కల్పించగానే మిమ్మల్ని బాధ పెట్టేదంటే మీ దగ్గర ఉండేదానితోనే నేను ముందుకు వెళ్ళిపోతాను, నేను అందరికీ సహకరిస్తాను, మీ పిల్లబట్టల్ని ముందుకు తీసుకెళ్ళి మీ యొక్క జీవనోపాధిని కాపాడుతాననే మాట కానీ మా పెద్దలందరూ, పూర్వీకులందరూ ఆమెకి ఇక్కడ చూడడం అనేది జరిగింది. అందుకే చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా నిశ్చయన అమ్మవారు. అబద్ధం అంటే మాత్రం ఒప్పుకోని అమ్మవారు ఏదన్నా ఉంటుంటే బాపన ముత్యాలమ్మ నీస్ అనేది ముట్టదు.